మా తల్లిలు, మా బాబాయిలు, మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు అందరికీ నమస్కారం చేసి ఒక ఉపయోగమైన వస్తువు మన సమాజం చెప్దాం. ఏంటంటే మన ఆడబిడ్డల్ని బాగా చదివించండి. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణమైనా ఏ ముహూర్తంలోనైనా వాళ్ళు తన కాళ్ళ మీద తను నిలబడతారు. ఇప్పుడు చదివించడానికి మెడికల్, లాయరు, డాక్టరీ అలాంటి కోర్సులు ఉన్నాయి. దానిలో అందరికీ ఛాన్స్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. కానీ మామూలు పిల్లలకి చాలా కోర్సు ఉన్నాయి. ఇప్పుడు కంపౌండరీ ఉన్నది, ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నది, ప్యాథలాజికల్ కోర్స్ ఉన్నది. అలాంటి ఇప్పుడు మన మ్యూజిక్ టీచర్ పని, అలాంటి బోల్డ్ పనులు ఉంటాయి. కుట్టు సర్టిఫికేట్ సంపాదించలేదు, కుట్టు పని చేసుకోవచ్చును. దాని తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రిపేర్ చేసి ప్రతి పిల్లలు బాగా ఆర్జిస్తున్నారు. మగపిల్లలు, ఆడపిల్లలు ఎందుకు నేర్చుకోకూడదు? ఆడపిల్లలు కూడా నేర్పించాలి. ఆడపిల్లలన్నీ ఉంచకూడదు. వాళ్ళు ఇవన్నీ కోర్సులు చేశారంటే వాళ్ళకి జీవితాంతం వాళ్ళు ఎవరి మీద ఆశ్రయపడి ఉండక్కర్లేదు. అది నేను అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను ఏమిటంటే, మా అక్కయ్య ఒక ఉండేది. ఆ కాలంలో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి బాల వివాహం అంటారు. ఆవిడ కాపురం వెళ్ళి ముందే ఆ హస్బెండ్ పోయాడు. ఆవిడ 90 ఏళ్ళ దాకా శుభ్రంగా ఉండేది, బాల బ్రహ్మచారి. కానీ షీ వాజ్ ఆల్వేస్ డిపెండెంట్. ఆవిడకేం లోటు ఉండేది కాదు, అని శుభ్రంగా హెల్తీగా ఉన్నా షీ వాజ్ డిపెండెంట్. ఆ కాలంలో మా తాతగారు ఒక డాక్టర్ ఉండేవాడు. అతను అన్నాడు, ఈ పిల్లకి నేను కంపౌండరీ చదివించుతాను, నేర్పించుతాను, ఆ పని చేసుకోవచ్చునని. కానీ అప్పుడు కాలంలో అవన్నీ ఒప్పుకోలేదు. అంచేత ఆవిడ ఆల్వేస్ డిపెండెంట్ ఉన్నది. ఆ కాలంలో ఒకళ్ళు కంపౌండరీ నేర్చేసుకుంటే, డ్రెస్సర్ కోర్స్ నేర్చేసుకుంటే ఇంకోటి మీరు డిపెండ్ ఉండకపోవాల్సింది. ఆవిడకేం లోటు లేదు, అయినా తన చేతులతో ఆర్జించుకోవాల్సింది. నేను అంటున్నా ఏంటంటే, నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఆడపిల్ల తన చేతులతో ఏదైనా చేసి ఆర్జించుకోవాలి. అది నా ఉద్దేశం. ఎప్పుడు హస్బెండ్ మీదే డిపెండ్ ఉండకూడదు. ఏ క్షణమైనా నేను నా డబ్బు ఆర్జించుకుంటాను, నేను బతుకుతాను, ప్లస్ హస్బెండ్కి హెల్ప్ కూడా చేస్తాను, ఆ టెండెన్సీ ఉండాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్ళగలదు. ఇప్పుడు ఆడపిల్లలని పెళ్లి చేసి వదిలేసి వాళ్ళని ఇంకా ఏం చదువక్కర్లేదు అలాంటి భావన ఉంచుకోకూడదు. నా ఉద్దేశం అది. దే షుడ్ బి ఆల్వేస్ సెల్ఫ్ డిపెండెంట్. అది నా ఉద్దేశం. నా మాట మీకు మంచి అవుతే మనవి చేస్తూ చెప్తున్నాను. ఈ మాటని మీరు ఉపయోగంలో పెట్టుకొని ఇంకో విధంగా తీసుకోకండి. మా తల్లిలు, మా బాబాయిలు, మా అక్కచెల్లెలు, మా ఆడబిడ్డలు అందరికీ నేను వినయపూర్వకంగా ఆవేదన చేస్తున్నాను. జై గురు.